హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే ఈ ఫోన్ చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో చీప్ అంటే మరీ చీప్ ఏం కాదు, ఇప్పుడు ఉన్న ఫోన్స్ అని కంపేర్ చేస్తే తక్కువ బడ్జెట్లో ఉన్న 5G ఫోన్ అని చెప్పొచ్చు. సో మీరు గెస్ చేసింది కరెక్టే. సో OnePlus నాడ్ ఈరోజు వీడియోలో ఈ మొబైల్ ఫోన్ మనం అన్బాక్సింగ్ చేసి సో నేను ఒక 1 డే నుండి అయితే టెస్ట్ చేస్తున్నాను. నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. నేను మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే ఇది బ్లూ కలర్ వేరియంట్, మనకు గ్రే కలర్ కూడా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకు OnePlus బ్రాండింగ్ ఉంది, వర్టికల్ కెమెరా సెటప్ ఉంది. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మనకు నీట్ అండ్ క్లీన్ ఉంది డిజైనింగ్. ఫ్రంట్ చూసుకుంటే డ్యూయల్ పంచోల్ కెమెరా ఉంది, అంత వెయిట్ కూడా ఏం లేదు, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఫ్రంట్ మనకు గ్లాస్ బాడీ ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వేర్ ప్రొటెక్షన్ తోని. బ్యాక్ సైడ్ కూడా మనకు గ్లాస్ బాడీ, సైడ్కి చూసుకుంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంది. సో ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ మనకు అంత చీప్ ఫీల్ అయితే ఏం రావట్లేదు. చేతిలో పట్టుకుంటే మాత్రం మనకు ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. బాటంలో చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఇక్కడ మనం 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. మైక్ ఉంది, టైప్ సి పోర్ట్ అండ్ ఇంకా స్పీకర్ గ్రిల్ ఉంది. ఇక్కడ 3.5mm జాక్ని అయితే స్కిప్ చేశారు, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకు సైలెంట్ స్లైడర్ ఉంది, ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ ఉన్నాయి. ఫ్రంట్ చూసుకుంటే మనకు 6.44 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఇది డ్యూయల్ పంచోల్ కెమెరాతో వస్తుంది. బెజల్స్ చూసుకుంటే కూడా మనకు థిన్గానే ఉన్నాయని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ అండ్ కేస్ వేసాను, కేస్ వేస్తే మనకు మొబైల్ ఫోన్ అయితే ఈ విధంగా కనబడుతుంది. సో కేస్ క్వాలిటీ కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. సో నేను మొబైల్ ఫోన్ అయితే బూట్ చేశాను. సో మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు ఆక్సిజన్ వాయిస్తోనే వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, మనకు యూస్ఫుల్ అయ్యే యాప్స్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా. సో డిస్ప్లే సెట్టింగ్స్ చూసుకుంటే ఇక్కడ మనకు అడాప్టివ్ బ్రైట్నెస్ ఆప్షన్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళినట్లయితే మనం డిస్ప్లేని అయితే ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాలిబ్రేషన్, మీకు పంచి కలర్స్ కావాలంటే వివిడ్ పెట్టుకోండి, న్యాచురల్ కలర్స్ కావాలంటే న్యాచురల్ పెట్టుకోండి. సో మీరు ఇక్కడ టెంపరేచర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, డిస్ప్లే మొత్తం మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఈ బడ్జెట్లో 90 Hz AMOLED డిస్ప్లే అయితే ఏ ఫోన్లో కూడా లేదు. సో మనకు మంచి బడ్జెట్లో తీసుకొచ్చారని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ మీకు పంచోల్ వద్దనుకుంటే డిజేబుల్ కూడా చేసుకోవచ్చు మీద. సో ఈ విధంగా ఉంటుంది డిజేబుల్ చేస్తే. అండ్ యాప్స్లో కూడా మీకు ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కావాలో వద్దా అని మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము పంచోల్ కెమెరాని వద్దనుకుంటే డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది 90 Hz డిస్ప్లే కాబట్టి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది, బటర్ స్మూత్ ఉందని చెప్పొచ్చు. సో మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ బ్రౌజ్ చేసేటప్పుడు మనకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకా గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనకు 90 Hz సపోర్ట్ చేస్తే గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి, 90 Hz అండ్ ఇంకా AMOLED డిస్ప్లే క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంది, చాలా షార్ప్ ఉంది డిస్ప్లే. అండ్ కలర్స్ కూడా మనకు చాలా పంచి కనబడుతున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పవచ్చు. ఈ బడ్జెట్లో మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. నాకు వచ్చిన డివైస్లో మాత్రం టింట్ ఇష్యూ అయితే ఎక్కడ కూడా లేదు. నేను అన్ని బ్రైటింగ్ కండిషన్లో టెస్ట్ చేశాను. సో మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి రూమ్లో బ్రైట్నెస్ని 0 పెట్టి టెస్ట్ చేశాను, 20% మ్యాక్సిమం పెట్టి టెస్ట్ చేశాను, నాకేం రాలేదు. అండ్ మళ్ళీ రూమ్లో లైట్స్ ఆన్ చేసి అన్ని బ్రైటింగ్ కండిషన్లో టెస్ట్ చేశాను. సో నాకు ఎక్కడ కూడా టింట్ అయితే కనబడలేదు. సో దీంట్లో మనకు టింట్ ఇష్యూ అయితే లేదు. సో నాకు వచ్చిన డివైస్లో చూసుకుంటే. అండ్ అమెజాన్ ప్రైమ్లో చూసుకుంటే మనం హెచ్డీలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేయవచ్చు. సో ఇది మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్తోనైతే వస్తుంది. అబౌట్లో చూసుకున్నట్లయితే ఇది మనకు స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి ఇది 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకు 5G స్మార్ట్ ఫోన్స్ అయితే లేవు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే మీరు హెవీ గేమర్ అయితే మాత్రం సో ఈ బడ్జెట్లో దీనికన్నా బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి మనకు. సో మీరు వాటిని కూడా కన్సిడర్ అయితే చేయవచ్చు. అండ్ ఇది Android 10తో వస్తుంది, ఆక్సిజన్ OSతో వస్తుంది. ఇది 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్.
సో ఓవరాల్గా మనకు అబౌట్ ఫోన్లో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 4115 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది వాప్ 30T ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అంటే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో మనకు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే కూడా మనకు ఓకే అనే చెప్పొచ్చు. మనకి దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిమీటర్ సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటిక్ సెన్సర్, కంపాస్ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకు NFC కూడా ఉంది. అండ్ దీంట్లో మనకు నోటిఫికేషన్ LED లైట్ అయితే లేదు. సో ఇది ఒక నాకు మైనస్ అనిపించింది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకైతే అక్యురేట్గానే వర్క్ అవుతుంది, ఫాస్ట్గానే ఉందని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సర్, ప్రైమరీ సెన్సర్, ఇది సోనీ IMX586 సెన్సర్, f1.75 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ ఉంది. దాని పక్కకు మనకు ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 సెన్సర్ ఉంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం వీడియో రిజల్యూషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా అండ్ రేర్ కెమెరా రెండింటిని యూజ్ చేసుకుని మనము 4K 30 FPS మ్యాక్సిమం వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయవచ్చు. అండ్ నేను కొన్ని శాంపుల్స్ అయితే తీసాను, ఫొటోస్ అండ్ వీడియోస్. సో మీరు ఇప్పుడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా OnePlus Nord మొబైల్ యొక్క అన్బాక్సింగ్. సో నెక్స్ట్ నేను ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అండ్ ఇంకా కంప్లీట్గా టెస్ట్ చేసి ఒక ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. సో వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో అడగండి, ఆ వీడియోస్ అయితే మనం చేద్దాము. ఈ వీడియోకి అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ సైనింగ్ అవుట్. జై హింద్.